హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్ అడ్మిషన్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఏ విధంగా అయితే చేపడతారో సేమ్ అదే విధంగా మీకు 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సిలింగ్ చేపట్టి మీకు కాలేజీలో అయితే సీట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన కాలేజీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు మార్కులు వచ్చిన దాన్ని బట్టి మీకు ఏ కాలేజీ వస్తుంది అనేది గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. ఇలా ఎందుకు అలాట్ చేస్తుందంటే చాలా కాలేజీలు ఎక్కువ ఫీజులు పే చేయించుకుంటున్నాయి కనుక ఆ ఫీజులను అరికట్టడం కోసం గవర్నమెంట్ అయితే ఇంటర్ కాలేజీలను కూడా హ్యాండిల్ చేయడానికి ఈ తరహా ప్రాసెస్ని అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుంటే వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది. దోస్తు తరహాలో జోస్త్ ఆన్లైన్లో ఇంటర్ అడ్మిషన్లు, జూన్ నుంచి ఆన్లైన్ ప్రవేశాలు, 10 మార్కుల ఆధారంగా సీట్లు, ఫీజుల ఖరారు చేస్తామంటున్న అధికారులు. ఇంటర్లో ఆన్లైన్ అడ్మిషన్లకు రంగం సిద్ధమవుతున్నది. డిగ్రీ అడ్మిషన్లకు అనుసరిస్తున్న దోస్తు తరహాలోనే ఇంటర్లో జూనియర్ కాలేజ్ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. అంటే డిగ్రీ కౌన్సిలింగ్ని దోస్త్ అంటే ఇంటర్ కౌన్సిలింగ్ని జోస్త్ అంటారు. ఇంటర్ బోర్డు వచ్చే సంవత్సరం జూన్ నుంచి ఫస్ట్ ఇయర్కి ఆన్లైన్లోనే అడ్మిషన్లు కల్పిస్తారు. 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ని బట్టి విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ల ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. డిగ్రీ సీట్లను దోస్తు ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ విధానంతోనే ప్రైవేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట పడింది. ఇదే తరహాలోనూ ఇంటర్లోనూ అడ్మిషన్లు కల్పించనున్నారు. ఇదివరకు 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం ఉండడంతో మెరిట్ ప్రకారం సీట్లను కేటాయించలేని పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది నుంచి 10వ తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేశారు. విద్యార్థులకు గ్రేడ్ల స్థానంలో మార్కులను జారీ చేయాలని సూచించారు. నచ్చిన కాలేజీలో అడ్మిషన్లు. రాష్ట్రంలో 1200 పైచిలకు ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో అడ్మిషన్ల విషయంలో ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగుతున్నది. 10వ తరగతి పరీక్షలు కాకముందే, ఫలితాలు వెలువడకముందే ఇంటర్ అడ్మిషన్ నోటిఫికేషన్ రాకముందే డిసెంబర్లోనే ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధం. దీంతో సర్కారు కాలేజీలో చేరేందుకు విద్యార్థులు ఉండకపోవడంతో అవి కుండరిల్లుతున్నాయి. కొత్త విధానంతో ఆన్లైన్ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను పొందుపరుస్తారు. విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు ఎంచుకోవాలి. ఆప్షన్లు మెరిట్ను అనుసరించి సీట్లు కేటాయిస్తారు. దీంతో సర్కార్ ప్రైవేట్ కాలేజీల తేడా లేకుండా ఒకేసారి అడ్మిషన్లు కల్పించడంతో అడ్మిషన్ దందాకు చెక్ పడుతుందని, ఆన్లైన్ అడ్మిషన్లతో విద్యార్థి తనకు నచ్చిన కాలేజీలో చేరే అవకాశం ఉంటుంది. సో ఫీజులు అయితే రెడీ చేస్తారంట. ఫీజు ఏ కాలేజీకి ఎంత అనేది అన్ని కాలేజీలకి సేమ్ ఫీజు ఉంటుంది. వాళ్ళ సౌకర్యాలను బట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. ఈసారి ఇష్టం ఉన్నట్టు జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో కార్పొరేట్ కాలేజీలు దీనివల్ల కొంచెం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ వచ్చేసి కౌన్సిలింగ్లో వెళ్ళాలి. ఇంకా అడ్మిషన్ల గురించి ఏమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.